ఓకేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. అందరికీ వందనాలు. నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి దైవజనులు నేమ్య ప్రసాద్ గారు ప్రభు పేరున వందనాలు తెలియజేస్తున్నారు. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ వరములు. మీ దగ్గర పేజ్ నెంబర్ చూడండి. బుక్లో మీకు బుక్స్ ఇచ్చారు కదా, 29వ పేజీ. 29వ పేజీలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనుట, ఆత్మను పొందుట మరియు ఆత్మ ద్వారా నడుచుకునుట అన్న దేవుని యొక్క ఆత్మ చిత్తానుసారంగా మనం జీవించడం గురించి ఇక్కడ చెప్పబడింది పాఠంలో. అందరూ మీకు బుక్ లేదమ్మా? సరే, దగ్గర జరుగు. సరే, మంచిది. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని యొక్క ఆత్మ. ఎన్ని కావాలా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకెందుకు చూడొద్దు. క్లాస్ చెప్తున్నప్పుడు నా వైపు చూడండి. అర్థమైందా? అర్థం కావాలి. పాయింట్ చెప్పినప్పుడు బుక్ చూడండి, పాఠం చెప్పేటప్పుడు నా వైపు చూడండి. దేవుని స్తోత్రం. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనుషుని ఆత్మతోటి దేవుని ఆత్మ ఏకమయ్యి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి, కొంతమంది మనుషులను దేవుని కొరకు సంపాదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి, ముఖ్యంగా మనల్ని దేవుడు రక్షించి కాపాడి ఆయన కృపలో బలపరిచి ఏ విధంగా ఆయన సన్నిధిలో మనం నిలవబెట్టాడో అదేవిధంగా కొంతమందిని కూడా, ఇంకా అనేక మందిని దేవుని కొరకు తయారు చేయడానికి, దేవుని ఆత్మ కార్యములు మన హృదయంలో జరుగుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా, ఆ పరిశుద్ధాత్మ సహాయం ఎలా ఉంటుంది, దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు, ఏ విధంగా ప్రేరేపిస్తాడు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ కార్యములు ఏమిటి, ఇవన్నిటి గురించి మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా ఈ పరిశుద్ధాత్మ యొక్క గుర్తింపును అర్థం చేసుకుంటూ ఆయన అసాధారణ శక్తిని బట్టి ప్రభువును సేవించడంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్రల గురించి మనం అర్థం చేసుకుంటాం. పాత్ర అంటే ఒక క్యారెక్టర్ ఉంది. ఒక క్యారెక్టర్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం? మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోగలం? ఉదాహరణకి తల్లి కోపం ఇస్తుంది కానీ కోపాన్ని బట్టి మనం శిక్షించదు. అర్థం అవుతుందా? తల్లి కోపం పడుతుంది కానీ శిక్షించదు. కోపం వేరు, శిక్ష వేరు. దేవుడు కొన్నిసార్లు మనం దేవుడి సన్నిధిలో తప్పిపోయినప్పుడు దేవుడికి కోపం వస్తుంది, మనమే తెప్పిస్తాం కోపం. ఆయన ఇంటినే కోపపడే దేవుడు కాదు, మనమే ఆయన కోపం తెప్పిస్తాం. కానీ ఆయన శిక్షించేవాడు కాదు. ఆ విధంగా అన్నమాట అర్థం చేసుకోవడం. దేవుని యొక్క ఆత్మను అర్థం చేసుకుని దేవుని ఆత్మ చిత్త ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మీ దగ్గర కూర్చునే చూడండి ఒకసారి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ యొక్క గుర్తింపును అర్థం చేసుకుంటున్నాము. హల్లెలూయా. ఆయన అసాధారణ శక్తి ప్రభువును సేవించడంలో పరిశుద్ధాత్మ పాత్రను గురించి వాక్యానుసారమైన నియమాన్ని నేర్చుకుంటాము. పరిశుద్ధాత్మ వరములను అభ్యాసం చేస్తాము మరియు ఆత్మ ఫలములను ఫలిస్తాము. లాస్ట్ వన్, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆధ్యాత్మిక పోరాటంలో విజయాన్ని అనుభవిస్తాం. వీటన్నిటినీ దేవుని యొక్క ఆత్మ కార్యంలో జరిగే ప్రాసెస్ ఇవన్నీ. అదేవిధంగా ఇంకా నేను చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు ఎవరో, అలాగే మన జీవితంలో మన పరిచయుడు ఆయన ఏ పని, ఆయన పని ఏంటో అర్థం చేసుకోవడం అవసరం. పాత నిబంధన సేవకులందరూ యేసు మరియు అపోస్తలులు శక్తివంతమైనటువంటి పరిచర్య చేయడానికి అపోస్తలులు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. అంతకుముందు యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత యేసు ప్రభువారి యొక్క సేవను ముందుకు పెట్టి పారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ జ్ఞానము లేదు, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము లేదు. ఫిజికల్గానే దేవుడిని అనుభవించారు కానీ వాళ్ళు ఆత్మలో అనుభవించలేదు. దాని గురించి మనం తెలుసుకుంటాం. కొత్త నిబంధన యుగంలో పరిశుద్ధాత్మ కార్యము లేకుంటే శిష్యత్వము మరి పరిచర్య జరిగి ఉండేది కాదు.
లూకాసు సువార్త 4:16 దీంట్లో ఒకసారి లూకాసు సువార్త 4:16. హల్లెలూయా. చూడండి ఒకసారి. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. యేసు ప్రభువారు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చదువు. ఆయన గ్రంథము ఉత్తగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఏమాత్మ? ప్రభు ఆత్మ. ఏమాత్మ ఉన్నది? యేసు ప్రభు వారి మీద కూడా దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆయన దేవుడు కాదా? ఆయన దేవుని ఆత్మ అని అనుకోవచ్చు మనం. ఆయన దేవుడే, కానీ మనుష్య రూపంలో ఉన్నాడు. శరీరం ధరించుకుని వచ్చాడు. దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కానీ ఇక్కడ యేసు ప్రభువారు శరీరంలో ఉన్నాడు కాబట్టి, శరీర సంబంధమైనటువంటి మనుష్యాత్మలో ఉన్నాడు కాబట్టి ఆయనకి పరిశుద్ధాత్మ శక్తి అవసరం. పరిశుద్ధాత్మ దేవుని సహాయము అవసరం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు పేదలంటే ఎవరు? రక్ష దొక్కునే వాళ్ళు, లేకపోతే వాళ్ళు వీళ్ళు వాళ్ళు కాదు. పేదలంటే దేవుని ఆత్మ లేనివాడు పేదవాడు. వాడు కోట్లు ఉండని, వేల కోట్లు ఉండని, లక్షల కోట్లు ఉండని. దేవుని ఆత్మ లేనివాడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. పరలోక రాజ్యంలో ఐశ్వర్యం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది. కానీ ఇవి లేనివాడు పేదవాడు. డబ్బు లేనివాడు కాదు. ఇక్కడ మనీ గురించి మాట్లాడడం లేదు. అటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి యేసు తాను పరిశుద్ధాత్మ శక్తిని పొంది పరిచర్య చేసి ఆ పద్ధతిని మాదిరిగా ఉంచాడు. హల్లెలూయా. కింద చూడండి. ఆయన అద్భుతమైన, నేను అన్ని రెఫరెన్స్లు చెప్పను, మీ దగ్గర నోట్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత మీరు నోట్స్ చూసుకోండి, తర్వాత మీరు చెక్ చేసుకోండి. కొన్ని రెఫరెన్స్లు చెప్తాను మెయిన్. ఓకేనా? ఆయన అద్భుతమైన జన్మ మొదలుకొని లూకాసు వార్త 1:35 యేసు ప్రభువారు ఏ విధంగా ఈ లోకానికి వచ్చారు అన్నదానికి నిదర్శనం చూడండి. అక్కడ 1:35 చదవమ్మా. లూకాసు వార్త 1:35. చూడండి. ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభువారు ఈ లోకానికి రాలేదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఈ లోకంలోనికి యేసు ప్రభువారు రాలేదు. మానవ సంబంధమైన ఆలోచన కూడా అసలు రాలేదు. మానవ సంబంధమైన ప్రకృతి వీటి ద్వారా రాలేదు. దేవుని ఆత్మ ద్వారా దేవుడు యేసు ప్రభువారిని లోకానికి పంపించాడు. కింద చూడండి. ఆయన అద్భుతమైన జన్మ మొదలుకొని, అద్భుతం అన్నాడు ఇక్కడ. ఎందుకు అద్భుతం? వాస్తవంగా ఈ లోక సంబంధంగా ఇద్దరు మనుషులు ఏకమైతే కానీ పిల్లలు ఈ లోకానికి రాడు. కానీ అద్భుతమైన జన్మ, ఆశ్చర్య కలిగించే జన్మ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లోకానికి వచ్చాడు. అయితే పరిశుద్ధాత్మ శక్తితో భూమి మీద యేసు చేసిన పరిచర్య అంతా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది. ఆయన బాప్తిసం సమయంలో పరిశుద్ధాత్మ ఆయన పైకి వచ్చి సాతాను శోధనను జయించడానికి ఆయన అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళాడు. తరువాత యేసును తిరిగి గలిలయకు నడిపించాడు. లూకాసు వార్త 4:1-14 1వ వచనం చదవండి దయచేసి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసు ప్రభువారు తన తల్లిదండ్రులతోటి 3 సంవత్సరాలు ఉన్నారు. తల్లిదండ్రులకు సహాయం చేశారు, తల్లిదండ్రుల్ని మెప్పించాడు, తల్లిదండ్రులను పోషించాడు. అంటే బాధ్యత, తల్లిదండ్రుల మాటకు విధేయుడై మాట మొట్టమొదటిగా. తర్వాత తండ్రి అయిన దేవుడు పంపించిన పరిచర్యకు ఆసన్నమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించినట్లుగా యేసు ప్రభువు యొక్క సమయం సంపూర్ణమైంది. అనగా సేవ చేయడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి సేవ చేయడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారు? చదువు, మాట చదువు.
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. ఎక్కడ చూసినా కూడా ఏం మాట ఏం కనపడుతుంది పదం మనకి? ఆత్మ. దేవుని ఆత్మ. ఆత్మ అంటే దురాత్మలు కాదు, మనుషుల ఆత్మలు కాదు. ఏమాత్మ? పరిశుద్ధాత్మ. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడటం కనపడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి మన జీవితాలు ఎంత అవసరమో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, కింద చదువుమా. అపవాది చేత శోధించబడుచుండెను. అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తెలియలేదు. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు అపవాది చేత కూడా మనము శోధించబడతాం. దేవుని సేవకులకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? పరిచయం సేవకులకి కష్టాలు ఏమిటంటే, ఇదే కష్టంలో ఉన్నాడు, ఇది మన కొరకు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని ఆలోచించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఏ విధంగా దేవుని ఆత్మ చేత నడిపించబడి అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మలో ఆయన ఆనందిస్తూ ఉంటే సాతాను శోధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, శోధించాడు. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు సాతాను కూడా శోధిస్తాడు. ఎవరి ద్వారా శోధించబడతాం మనం? సాతాను ద్వారా. సాతాను తాగుబోతుని పట్టుకోడు, లేకపోతే వేరే దొంగతనాలు చేసేవాడిని పట్టుకోడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండాలనుకునే వాళ్ళని పట్టుకుంటాడు సైతాను. ఎందుకంటే వాడు ఆల్రెడీ బయట ఉన్న వాడు ఆల్రెడీ వాడి అండర్లో ఉన్నారు. వాడి అండర్లో మనం లేవు. ఇది లోకం, వాడి రాజ్యం. ఈ లోక రాజ్యం నుంచి మనం వేరే దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంటే మనం శోధించడానికి కూడా ప్రయత్నిస్తాడు. యేసు ప్రభువుని శోధించినట్లుగా మనల్ని కూడా శోధించడానికి ప్రయత్నిస్తాడు. చూడండి, యేసు జీవితంలో ఆత్మ పని చేసినట్లే. నోట్ చూడండి, యేసు జీవితంలో కింద లాస్ట్ నోట్, ఆత్మ పని చేసినట్లే ఆయన దేవుడు మన కోసం దాచి ఉంచిన మరియు మన జీవితాల్లో చేయాలనుకుంటున్న వాటిని నెరవేరుస్తాడు. మన జీవితాలని దేవుడు మనల్ని లోకానికి పంపించాడు. మన జీవితంలో ఏదైతే కార్యం చేయాలని అనుకుంటూ ఉన్నాడో ఆ కార్యాన్ని చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకే ఒకే ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా, దేవా నీ చిత్తము నా యెడల జరిగించుమని. మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనకు కొన్ని తలంపులు ఉంటాయి, మన తల్లిదండ్రులకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవి కాదు, దేవుడి చిత్తం నెరవేరాలి. దేవుడు ఎందుకు మనల్ని లోకానికి పంపించాడు, ఆయన ఉద్దేశం, ఆయన తలంపేరు, అది కనుక్కోవడానికి మనం ప్రయత్నించాలి. చాలా మంది మేము దేవుడిని చేయి పట్టుకున్నాను నేను వదలనంటారు. మనం పట్టుకుంటే కొన్నిసార్లు వదిలేయచ్చు. కానీ దేవుడు మన చేయి పట్టుకుంటే దేవుడు వదిలిపెట్టాడు. దేవుడికి స్తోత్రం. రెండవ పేజీ చూడండి ఒకసారి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మన జీవితాల్లో ఆలోచించవలసినటువంటి, దేవుని యొక్క ఆత్మ చేసే కార్యాల గురించి మనం ఆలోచించవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. దాని మెయిన్ పాయింట్స్ నేను మీకు చెప్తాను. ఒకటి, నెంబర్ 1, పరిశుద్ధాత్మను మరియు ఆయన పనిని అర్థం చేసుకునుట. పరిశుద్ధాత్మను ఆయన పనిని అర్థం చేసుకునుట. చూసారా? నోటి చూస్తున్నారా? హల్లెలూయా. జీవితం కొరకు, పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి అంటే మనకు శక్తినిచ్చే వ్యక్తి యొక్క వాస్తవ వ్యక్తిత్వాన్ని గురించి మనకు సరైనటువంటి అవగాహన ఉండాలి. నోట్స్ రాసుకోగలరు. మీకు ఆల్రెడీ నోట్స్ ఉన్నాయి కదా, వినండి, క్లాస్ వినండి. మీరు ఇక్కడ నోట్స్ రాసుకున్న తర్వాత క్లాస్ అర్థం కాదు. నోట్స్ ఉన్నాయి కాబట్టి విని తర్వాత దాన్ని మీరు రాసుకుంటే మీకు అర్థం అవుతుంది. క్లాస్ చెప్తున్నప్పుడు మీకు ఏంటంటే నోట్స్ ఎవరు, కాలేజీలో ఏంటంటే నోట్స్ ఎవరు, ఇక్కడ మనం నోట్స్ ఇచ్చాం కదా, ఆ నోట్స్ని మీరు తర్వాత చూసుకోండి. వినండి, ఫస్ట్ వినండి, వింటే మీకు అర్థం అవుతుంది. నెంబర్ 1, పరిశుద్ధాత్మను మరియు ఆయన పనిని అర్థం చేసుకునుట. జీవితం కొరకు మరియు పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి అంటే మనకు శక్తినిచ్చే వ్యక్తి యొక్క వాస్తవ వ్యక్తిత్వాన్ని గురించి మనకు సరైన అవగాహన ఉండాలి. 1.1 పరిశుద్ధాత్మ ఎవరు? ఎవరికైనా అవగాహన ఉందా? పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ వచ్చింది, ఆత్మ దిగింది అని మాట్లాడుతూ ఉంటారు. అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అనాది కాలంలో
ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన దేవునితో కూడా ఉన్నవాడు. దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే వాళ్ళ హృదయాల్లో ఉండేవాడు. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధాత్మ గాలి, నూనె. చూడండి, పరిశుద్ధాత్మ గాలి లేక నూనె, లేక ఒక శక్తి, లేక ఆయన పనిని తెలియజేస్తూ బైబిల్ వివరించే ఏ అవాక్య రూపాలంకారము కాదు. పరిశుద్ధాత్మ మనస్సు, చిత్తము మరియు భావోద్వేగాలు గల వ్యక్తి అని బైబిల్ ప్రబోధిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10. ఒకటి చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేని ద్వారా బయలుపరుస్తున్నాడు? మనకైతే అనగా ఎవరు? దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించేటువంటి ఆయన బిడ్డలకు దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకి ఆయన బయలుపరుస్తున్నాడు. అవునా? ఇంకొక వచనం చదవం. 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏమిస్తున్నారు? ప్రతి వానికి ఆత్మ. హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ రోజు మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాం, కానీ పరిశుద్ధాత్మ గురించి మాత్రమే ఇక్కడ ఈ సబ్జెక్టులో చెప్పబడుతుంది. ఆయన ఒక దైవికమైన వ్యక్తి. లేఖనాలన్నిటిలోనూ పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా వర్ణిస్తూ ఆయన అనే సర్వనామము ఉపయోగించబడింది. అంటే మనం ఏం చేస్తాం? ఇంట్లో డాడీ నువ్వు అంటాం, కానీ కేవలం మీరు అన్నాం. సర్వనామం అంటే మీరు, ఏకమైన గౌరవ పదం, గౌరవించడం. సర్వనామం అంటే మీరు, అంటే రెస్పెక్టెడ్ వర్డ్. మనం ఇంగ్లీష్లో పెడితే సార్ అంటాం. యూ అంటే గౌరవం లేని పదం. సార్ యూ కెన్ డూ దట్ అన్నాం అనుకోండి, మీరు చేయగలరు అంటాను. యూ డూ దట్ అన్నాం అనుకోండి, నువ్వు చేయి అని మనం ఆర్గనైజ్. అర్థమవుతుందా? సర్వనామం అంటే సార్వత్రిక నామం. మనకి చాలాసార్లు రెస్పెక్ట్ మర్చిపోతుంటాం. తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు, తల్లిదండ్రుల్ని మనం ఏ విధంగా గౌరవించాలనే పదం కూడా మనం వాడాలి. నలుగురిలో బట్టి నాన్న నువ్వు చేయి అన్నాం అనుకోండి, ఈ నలుగురు అనుకుంటారు ఈ పిల్లలకి మర్యాద తెలియదు, వీళ్ళ తల్లిదండ్రులనే వీళ్ళు గౌరవించట్లేదు, దేవుడిని ఏం గౌరవిస్తారు అనుకుంటారు. కాబట్టి రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. గౌరవించడం. అలాగే దేవుడిని కూడా ప్రభువా నాకు కారుగా నువ్వు చేయి, నువ్వు అని దేవుడితో మాట్లాడతాం. మీరు తండ్రిని గౌరవించడం మీరు అని వర్డ్స్ సర్వనామం ఉపయోగించాలి. రెస్పెక్ట్ వర్డ్స్. దేవుడికి మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం సొంతంగా గదిలో కూర్చుని ఎవరు లేనప్పుడు మాట్లాడుతున్నప్పుడు తండ్రితో మాట్లాడుతున్నట్టు మనం మాట్లాడుకోవచ్చు, అది వేరు. కానీ సమాజంలో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు మనం తండ్రి సహాయం చేయనని అని మనం పర్సనల్గా మాట్లాడుకుంటే ఆ స్థితి వేరు. కానీ దేవుడిని గౌరవించే పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని మనం ఉపయోగించాలి. సర్వనామం ఏం చేస్తాడు? ఆయన ఒక దైవికమైన వ్యక్తి. లేఖనాలలో పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా వర్ణిస్తూ ఆయన అనే సర్వనామము ఉపయోగించబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. లోకంలో చాలా మంది తెలియదు, కొన్ని పాటలు లోకము ఆయన చూడదు అనగా లోకంలో వాడికి పరిశుద్ధాత్మ యొక్క విలువ తెలియదు, దేవుని యొక్క విలువ తెలియదు. ఆయన విలువ మనకు తెలుసు. దేవుని సంఘంలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మీరు సంఘంలో పెరిగారు కదా, ఆయన విలువ మీకు తెలుసు. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో చేశాడో మీకు తెలుసు. కాబట్టి లోకంలో ఉన్నవాడికి, లోక సంబంధంగా జీవించేవాడికి తెలియకపోవచ్చు, కానీ ఆయన చేసినటువంటి మేలులను, ఆయన చేసినటువంటి అద్భుతాలను చిన్నప్పటి నుంచి మీరు చూస్తూ పెరిగారు. నేను నా జీవితంలో పర్సనల్గా చూశాను పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడని.
కాబట్టి ఆయన విలువ మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే చదువు మాట చదువు. హల్లెలూయా. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. ఆయనను పొందనేరదు. ఎవరు పొందుకుంటారు? మీకు ఆయన ఎరుగుదు. ఎరిగిన వాళ్ళు ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరు పొందుకుంటారు చెప్పండి? ఎరిగిన వాళ్ళే, ఎరగని వాళ్ళు. ఎరిగిన వాళ్ళు అంటే దేవుని యొక్క రాజ్యానికి సంబంధించి చూస్ చేసుకోబడినటువంటి వాళ్ళు. నినివే పట్టణస్తులు ఉన్నారు, వాళ్ళు దేవుని గురించి తెలియదు. అవునా? అక్కడికి వెళ్ళి నాలాంటి సువార్థికులు, మన ఏం చేస్తారంటే సువార్థికులు మీరు అయిపోతారు, మీరు దేవుడు ఉన్నాడు, దేవుడి యొక్క సన్నిధి మీకు కావాలి, లేకపోతే మీరు నరకానికి పోతారు సువార్త ప్రకటిస్తూ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి అంతకుముందు తెలియదు. ఈ సేవకుడు ప్రవక్త చెప్పగానే, యోనా ప్రవక్త చెప్పగానే వాళ్ళు దాన్ని విన్నారు, విని అంగీకరించారు. వినడం వేరు, అంగీకరించడం వేరు. ఇప్పుడు మీరు వింటున్నారు క్లాస్, దీన్ని అంగీకరించి దీన్ని అవలోకనం చేసుకుని వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని గురించి మీకు అనుభవపూర్వక జ్ఞానం కావాలి అంటే దాని గురించి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఏదో 5 నిమిషాలు గట్టిగా ప్రార్థన చేసి ఆగిపోవడం కాదు. నిదానంగా కూర్చుని ఆ వాక్య భాగాలను చదువుకొని మీకు ఇవ్వబడినటువంటి లెసన్స్, ఎంతో కష్టపడి సేవకులు తయారు చేసిన లెసన్స్, వీటిని మీరు అర్థం చేసుకొని దాని చిత్త ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు నినివే పట్టణస్తులాగా రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. చూడండి, అదే పరిశుద్ధాత్మ ఎవరు అన్న పేరాలో చివరి పేరా చదువుతున్నాను నేను. ఆయన మాట్లాడతాడు, ఆయన బోధిస్తాడు, ఆయన సాక్ష్యం ఇస్తాడు, మన పాపాన్ని ఒప్పిస్తాడు, నడిపిస్తాడు, విజ్ఞాపన చేస్తాడు మరియు పంపిస్తాడు. మన పాపాన్ని ఒప్పుకుంటాం. మొట్టమొదటి ఏంటంటే ఆయన మనతోటి మాట్లాడతాడు, మనకి బోధిస్తాడు, మనతోటి సాక్ష్యం ఇస్తాడు. పాపము మనలో ఉన్నటువంటి పాపాన్ని, మన బలహీనతలు ఒప్పించి ఆ బలహీనత నుంచి విడిపించి మనకి నేర్పించి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. తనకు బదులుగా ఆదరించడానికి, బలపరచడానికి మరియు నడిపించడానికి తన స్థానంలోకి మరో దైవికమైన వ్యక్తి వస్తాడని యేసు తన శిష్యులతో చెప్పారు కదా. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆదరణ లేదు, వాళ్ళకి దిక్కు లేదు అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని అభిషేకిస్తాడని, వాళ్ళని ఆదరిస్తాడని, వాళ్ళకి సహాయం చేస్తాడని యేసు ప్రభు వారు పునరుద్ధరణైన తర్వాత వాళ్ళకి తెలియజేశాడు. యోహాను సువార్త 15:26 చూడండి సార్. తండ్రి అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క నుండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళకి సహాయము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మళ్ళా చెప్తున్నాను, నేను నోట్స్ ఎక్కువ చెప్పడం లేదు, నేను ఓవరాల్గా చెప్తున్నాను మీకు అవుట్లైన్స్. తర్వాత మీరు నోట్స్ చూసుకుని దాన్ని అర్థం చేసుకుని చదువుకోండి. తనకు బదులుగా ఆదరించడానికి, బలపరచడానికి మరియు నడిపించడానికి తన స్థానంలోనికి మరొక దైవికమైన వ్యక్తి, ఆయన కూడా దేవుడే. పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. ఒక శక్తి కాదు, ఒక గాలి కాదు, ఒక నూనె కాదు. మరలా చెప్తున్నాను, ఈ గాలిలో ఉంది, ఈ ఖర్చీలో ఉందంటే నమ్మద్దు. నూనెలో లేదు, నూనె రాచి ప్రార్థన చేయమన్నాడు అంతే. అర్థమవుతుందా? శక్తి ఎక్కడ ఉందంటే దేవునిలో ఉంది. నాలాంటి వాడు వచ్చి ప్రార్థన చేస్తే ఎవరో స్వస్థత పొందుకుని ఆ జాన్సన్ గారి ద్వారా స్వస్థపడ్డారంటే జాన్సన్లో ఏమీ లేదు. జాన్సన్ పంపించినటువంటి దేవుని సన్నిధిలో దేవునిలో ఉన్నది. జాన్సన్లో ఉన్న దేవునిలో శక్తి ఉన్నది, కానీ జాన్సన్లో శక్తి లేదు. మనది నంబర్ 1గా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తినిచ్చి, మనకు ఆరోగ్యం ఇచ్చి, మనకు బలం ఇచ్చి, మనకు బోధించి, మనల్ని అనేకులను గెలవడానికి, అనేకులను దేవుని సన్నిధికి తీసుకురావడానికి మనల్ని ఉపయోగించుకుంటాడు. కింద చూడండి ఆ భాగం. కీర్తన గ్రంథము ఆయన సమస్తము ఎరిగిన వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10.
తర్వాత కీర్తనలు 39:7 చూడండి ఒకసారి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలను బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుడి మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, మనకి తెలియనటువంటి విషయాలను దేవుడు మనకి తెలియజేస్తాడు. మనకి తెలియని విషయాలు, కొన్ని విషయాలు, చాలా విషయాలు మనకు తెలియదు. మనం అన్నీ తెలుసు అనుకుంటే మాత్రం మనకి ఏమీ తెలియదు. ఎప్పుడు కూడా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం నాకు తెలుసులే, ఈ చరణం నాకు తెలుసులే, ఈ భాగం నాకు తెలుసులే అనుకోవద్దు. దాని ద్వారా దేవుడు కొన్ని వేల అర్థాలు ఉంటాయి. ఒక వాక్య భాగంలో కొన్ని వేల అర్థాలు ఉంటాయి. మనం జీవితాంతం చదివిన సముద్రంలో నీటి పుట్టంతా మనం తెలుసుకునేది. బైబిల్ 10 సార్లు చదివేశారని అల్లాకలేదు అనడానికి వీలు లేదు. మహా పండితులు ఈ బైబిల్ గ్రంథాన్ని పఠించడంలో వాళ్ళ జీవితాంతం వరకు పఠిస్తూనే ఉన్నారు, తెలుసుకుంటూనే ఉన్నారు. విలియం బూత్ కానీ, జాన్ వెస్లీ కానీ, రకరకాల సేవకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా జీవితాంతం బైబిల్ చదివినా కూడా నాకు అర్థం కాలేదు, ఇంకా కొన్ని నేను మిస్ అవుతూనే ఉన్నానన్నారు. కాబట్టి బైబిల్ చదివేవాళ్ళే మాకు అర్థం అవుతుంది అంటే మాత్రం కుదరదు. జీవితాంతం చదువుకుంటూనే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి, అన్నిటికంటే ముఖ్యంగా చూడండి అపోస్తలుల కార్యములు 5:3 దానిపైన పేర చదువుతున్నాను. పరిశుద్ధాత్మతో అబద్ధమాడడం అన్నది దేవునితో అబద్ధమాడుట అన్నంత ఘోర పాపముగా ఎంచబడింది. చూడండి అపోస్తలుల కార్యములు 5:3. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? చూడు, పేతురు చూడండి, పేతురుకు తెలియదు. పేతురుకి వీళ్ళు పొలమన్నట్టు తెలియదు, ఆ డబ్బులు తెచ్చినట్టు కానీ పరిశుద్ధాత్మ దేవుడు పేతురికి బయలుపరిచాడు. ఏమంటున్నాడు? వాళ్ళు ఏం చేశారో పేతురు కళ్ళారా చూడలేదు, ఫిజికల్గా తెలియదు, కానీ దేవుని ఆత్మ ద్వారా పేతురికి బయలుపరచబడింది. మీరు ఏం చేశారు? మీరు దేవునికి పొలం అన్ని వాళ్ళు దాచుకొని పండిస్తారు. మీ డబ్బు నీదే కదా, నేను ఎవడమ్మన్నాడు నిన్ను, ఎవరేమన్నారు నిన్ను అని దేవుని యొక్క ఆత్మ ద్వారా పేతురు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనకి తెలియనటువంటి విషయాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి, ఒక వ్యక్తి మన ముందుకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు ఆత్మ ద్వారా నింపబడి ఉంటే దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఒక సేవకుడు వచ్చినప్పుడు, చాలా మంది సేవకులు వచ్చారు. ఒక సేవకుడు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధాత్మను 2003లో పొందుకున్నాను. నాకు తెలియనటువంటి ఎవరో ఒక ఆయన వచ్చి నా పేరు పెట్టి ఎక్కడో 3000 మందిలో వెనకాల ఉంటే నేను అక్కడ నుంచి నా పేరు పెట్టి పిలిచి, అసలు ఆయనకి నాకు పరిచయం లేదు, వేరే నా పిలిచిన మీటింగ్ జరుగుతుంది, నేను ఎవరో అక్కడ ఎవరికి తెలియదు, ఆ పాస్టర్ గారు కూడా తెలియదు, మీటింగ్కి వెళ్ళాము, పేరు పెట్టి పిలిచాడు. పిలిచి నువ్వు ఇలా వచ్చావని చెప్పేశాడు ఆయన, ఇలా కష్టపడుతున్నావు అని చెప్పేశాడు ఆయన. ఎంత వంట అంటే దేవుని యొక్క ఆత్మ శక్తి, ఆత్మ జ్ఞానము మనుషుల్లోకి వచ్చి, అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి ఉంటే ఆ అవతలి వ్యక్తి గురించి, ఆ ఆత్మతో నింపబడిన వ్యక్తి అన్ని విషయాలు ఆయనకి బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా నా జీవితంలో ఉన్నటువంటి అనుభవం, దేవుడు నన్ను అభిషేకించబడినప్పుడు ఆ వ్యక్తి గురించి కొన్ని మాటలు దేవుడు తెలియజేసినప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఫస్ట్ టైం పాస్టల్ కాన్ఫరెన్స్కి వచ్చాడు, నా కాన్ఫరెన్స్కి వచ్చాడు మన రాజమండ్రిలో. ఇలా జరుగుతుంది, దేవుడు ఈ మాటలు చెప్పమన్నాడని చెప్పేసరికి అన్ని ఒప్పుకొని బాధపడి అన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని దేవుని చిత్తానుసారంగా జీవిస్తాను, ఇంకా డబ్బు కోసం నేను జీవించునని ఒక తీర్మానం చేసుకున్నాడు సేవకుడు. దేవుడు పిలిచినటువంటి పిలుపులో పరిశుద్ధాత్మ దేవుని కార్యములు జరుగుతూ ఉన్నాయి. గర్వం వచ్చేసింది, డబ్బు మీద పడిపోయాడు. ఆ డబ్బు యొక్క వ్యామోహం పెరిగిపోయింది. దేవుడు నా ద్వారా అతనితో మాట్లాడినప్పుడు అతను ఒప్పుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మర్మములను బయలుపరిచి దాన్ని ఒప్పింపజేస్తాడు. ఒప్పింపజేసినప్పుడు అవతల వాడు ఏం చేయాలంటే, నేనైనా సరే నువ్వైనా సరే దాన్ని విని, ఒక సేవకుడు మనతో మాట్లాడి దేవుడికి ఇది చెప్పమన్నా ఉన్నాడు అని చెప్పినప్పుడు విని దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మరలా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి.
ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఒప్పుకున్నారు, వెంటనే చనిపోయారు. అక్కడ పేతురు మాట్లాడిన తర్వాత వాళ్ళు చనిపోయారు. తర్వాత అతని భార్య వచ్చింది, ఆడు కూడా అదే పరిస్థితి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఎదుట అబద్ధం ఆడటం మంచిది కాదు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, అబద్ధాన్ని ఒప్పుకోడు. దేవుడితో అబద్ధం ఆడుతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆది నుండి కూడా ఆయన జీవమును సృష్టించడంలో మరియు కొనసాగించడంలో పాలుపొప్పులు కలిగి ఉన్నాడు. ఆదికాండము 1:2 చూడండి ఒకసారి. ఆదికాండము 1:2, యోబు 33:4, కీర్తనలు 104:30. ఈ 3 వచనాల తర్వాత ఈ ప్రత్యేకంగా దేవుని యొక్క భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎక్కడుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? స్టార్టింగ్ ఆదికాండం అంటే ఆది అంటే ఏంటి? స్టార్టింగ్. ఆది అంటే పునాది. ఆదిలో దేవుడు భూమి ఆకాశములను స్టార్టింగ్ అన్నమాట. స్టార్టింగ్ స్టేజ్లోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చాలా మంది చెప్పేది ఏంటంటే కొత్త నిబంధనల గురించి ఉన్నాడని చెప్తారు కొంతమంది. మన కీర్తనలో భాగం చూస్తే ఇవన్నీ నేర్చుకుంటాం రాను. కీర్తనలో భాగం చూస్తే 51వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయము, సమ్మతి గల మనసు, నెమ్మది గల మనసు, గ్రహించే మనసు నాకు దయచేయమంటాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 33:4 కూడా చూడండి. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మను వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆదమ్మ దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు. ఆ మహిమను తిరగడానికి యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ శక్తిని మనకి, ఆయన మహిమను తిరిగి ఇచ్చాడు. పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచాడు. కీర్తనల గ్రంథము 104:30. పరిశుద్ధాత్మ తండ్రి కుమారుల కంటే ప్రత్యేకమైన వ్యక్తిత్వం గలవాడు. యోహాను 15:26. యోహాను 15:26. చూడండి ఒకసారి. నేను అన్ని రెఫరెన్స్లు చెప్పట్లా, మళ్ళీ చెప్తున్నాను మీకు. అపోస్తుల కార్యములు 2:32-33, మత్తయి సువార్త 20:8-19, అపోస్తుల కార్యములు 20:28. నేను రికార్డింగ్ కోసం చెప్తున్నాను, ఇది అన్ని చదవట్లా. నేను చదవమన్నది ఏంటంటే యోహాను 15:26 మాత్రం చదవండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త. తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఎక్కడి నుంచి వస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? తండ్రి అయినా దేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఉదాహరణకి మన బాడీ, మైండ్ అండ్ సోల్. అర్థమవుతుందా? మరి ముగ్గురు దేవుడు కాదు ఇక్కడ. ఆయన ఒక్కడే. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. త్రిత్వము ఏకత్వం. త్రిత్వంలో ఏకత్వము. హల్లెలూయా. కింద చూడండి 1.2లో చూడండి. బైబిల్లో పరిశుద్ధాత్మ పని. నేను త్వరగా వెళ్తున్నాను, సమయం అయిపోతుంది కాబట్టి. చూడండి పరిశుద్ధాత్మ పని. చూసారా? క్రింద పేర్కొనబడిన వాక్య భాగాలను బట్టి పరిశుద్ధాత్మ ఎలా ప్రత్యక్షపరచబడ్డాడో మరియు పాత క్రొత్త నిబంధనలో ఆయన అసాధారణ కార్యాల ద్వారా ఎలా తెలియజేయబడ్డారో గమనించవచ్చు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సృష్టి చేయబడిన సందర్భంలో పరిశుద్ధాత్మ అనగా ద క్రియేషన్, ఈ సర్వము సృజించబడినటువంటి సమయంలో పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటనేది చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ సృష్టిలో పాల్గొన్నాడని, జలముల పైన అల్లాడుచుడని ఆదికాండం 1వ అధ్యాయం చెప్తుంది. యోబు 32:8. చదవండి ఒకసారి. యోబు 32:8, ఆదికాండం 1:2. నేను చదవమన్నది యోబు 32:8 చదవండి మీరు. నేను రికార్డింగ్ కోసం చెప్తున్నాను. 33:4. ఆయన నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తుల దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. సర్వశక్తునియగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తుని దేవుని యొక్క ఊపిరి అనగా ఆత్మ. మనలో మనిషి చనిపోయాడు అనుకోండి, ఏమవుతుంది?
బాడీ ఉండదు, ఊపిరి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఊపిరి. దేవుడు నరుని నాసికారంగంలో జీవాయువును ఊరుగా నరుడు జీవాత్మ. ఆయన ఈ జీవాత్మ ఎవరంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆయన ఆత్మను డైరెక్ట్ గా మానవుడిలో కూదాడు. కనుక మరణం లేనటువంటి దేవునికి ఎలాగ మరణం లేదో మానవుడికి కూడా మరణం లేకుండా దేవుని ఆత్మ చేత జీవింప చేయాలని చూశాడు. కానీ మానవుడు దాన్ని పోగొట్టుకున్నాడు. జీవాత్మను పోగొట్టుకుని చనిపోయే ఆత్మను సాతాను దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. కింద చూడండి, పాత నిబంధనలోని వివిధ పరిచర్యల నిమిత్తము పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వబడుట, ప్రత్యక్ష గుడారం పని నిమిత్తం ఇవ్వబడిన పరిశుద్ధాత్మ శక్తి. ఒక పని చేయాలంటే, ఏదైనా పని చేయాలంటే దేవుని యొక్క ఆత్మ వివేకం కావాలి. కింద చూడండి, ఆ ఉదాహరణలో చెప్తాను. పాత నిబంధనలో అంతటిలో మరి ముఖ్యంగా ప్రత్యక్ష గుడార నిర్మాణం సమయంలో పరిశుద్ధాత్మ పని స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన బెసలేలును మరియు ఆ ప్రక్రియలో పాల్గొన్న వారిని జ్ఞానము, నైపుణ్యత, సామర్థ్యంతో మరియు అన్ని రకాల హస్తకళలతో ఆత్మపూర్ణిగా చేశాడు. సర్వనామాలు 31, లేఖనాకాండం 31:3. చూడండి అమ్మా, వచనం చూడండి. విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు జ్ఞాన విద్యా వివేకములతో ఆ బెసలేలు నింపాడు దేవుడు. పని చేయడానికి ఆ రోజున నేర్పించే ట్రైనింగ్ సెంటర్ లేవు. ఆ రోజు ఇలా ట్రైనింగ్ సెంటర్ కూడా లేదు. కార్పెంటరీ పని ఎలా చేయాలో ఎవరికి తెలియదు. ఆ కార్పెంటరీ పని దేవుని యొక్క గుడారంలో ఏ విధంగా ఉండాలి, ఆ పని చేయడానికి దేవుడే బెసలేలను జ్ఞానంతో నింపాడు. అర్థమైందా? ఈ రోజున మీకు కోచింగ్ సెంటర్లో, ట్రైనింగ్ సెంటర్లో క్రాఫ్ట్ చేయడానికి ఒకటి, ఈ రకరకాల ఇది చేయాలంటే వడ్రంగి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ వడ్రంగికి జ్ఞానం ఇచ్చిన వాడు ఎవడంటే బెసలేలను ఆ రోజున జ్ఞానంతో నింపినటువంటి వాడు పరిశుద్ధాత్మ. జ్ఞాన పూర్ణ వివేకంతో వాటిని నింపాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 11:25-26. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన పనులన్నింటిలో శక్తినిస్తాడు అనడానికి ఇది ఒక గొప్ప జ్ఞాపిక. ఈ పని చేయడం నాకు రాదండి, ఈ పని ఫలానా వాడు చేయాలంటారు ఈ రోజుల్లో మనం. కానీ ఆ రోజుల్లోనే పని చేయడం రాకపోయినా కూడా ఆ వ్యక్తికి ఆ పని చేసే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఉదాహరణకి మైక్ ఉంది. మైక్ ఎవరు తయారు చేయాలి? ఫలానా వాడు, ఎవరో ఇండియా కంపెనీ వాడు, లేకపోతే ఎవరో తయారు చేస్తారు అనుకుంటాము. కానీ ఈ మైక్ని ఆ రోజున తయారు చేయాలంటే దేవుడు జ్ఞానం ఇచ్చి తయారు చేసినాడు. ఆ రోజు నుంచి వచ్చినటువంటి ఉదాహరణకి బల్బ్ ఉంది. బల్బ్ ఎవరు కనిపెట్టారు? టెలిఫోన్ ఉంది. ఎవరు కనిపెట్టారు? తెలియదు. వాళ్ళందరూ ఎవరంటే దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి దేవుని చేత ఆత్మ జ్ఞానం పొందుకుని తయారు చేసినటువంటి వాడు. అర్థమవుతుందా? అంతేగాని మాకు జ్ఞానం ఉంది, మేము ఈ ప్రపంచాన్ని విశ్లేషించామని వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదు. దేవుడు ఒక వ్యక్తికి ఒక ఆలోచన ఇచ్చి మనుషులకు అవసరమైనటువంటి వాటిని కనిపెట్టడానికి ఆయన జ్ఞానంతో నింపుతాడు. అలాగే బెసలేలును ఆ జ్ఞానంతో నింపాడు. మీరు కూడా ఆయన శక్తిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో మీకు కావలసిన, మీ జీవితాలకు కావలసిన, జీవనోపాధికి కావలసినటువంటి అవసరాల నిమిత్తం, మీ భవిష్యత్తు నిమిత్తం మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే మీకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. రెండవ చోట విడుదల కొరకు పరిశుద్ధాత్మ శక్తి. విడుదల కొరకు పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ న్యాయాధిపతులకు, రక్షకులకు, రాజులకు మరియు ప్రజల నాయకులకు ఒక పని నిమిత్తం శక్తినిచ్చాడు. ఇశ్రాయేలీలు పొరుగు దేశాల ద్వారా చెరపట్టబడి ప్రమాద పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజల విడుదల కొరకు మొరపెట్టారు. ప్రభు ఆత్మ పలు నాయకుల మీదకి వచ్చాడు. న్యాయాధిపతులు 3:9 చూడండి ఒకసారి.
యెహోవాకు మొరపెట్టగా ఆ, యెహోవా కాలేబు తమ్ముడైన ఎక్కడికి వెళ్ళారు ఇశ్రాయేలు? రాజుల దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? యెహోవా దేవుని సన్నిధానం వెళ్ళాలి. మనకు ఆలోచన ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏం చేస్తామంటే అమ్మ నాన్న లేకపోతే బంధువులు స్నేహితులు చూస్తాం మొత్తమాడుగా. మంచిదే, చూడకూడదని కాదు. కానీ అమ్మ నాన్న కంటే ముందు, లేక లోక సంబంధమైన రాజకీయ నాయకుల కంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి మనం? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళాలి. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఏం చేశాడు వాళ్ళ వరకు? చదవండి ఆ మాటలు. న్యాయపత్రం 3:9. యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారులకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి చూడండి. రక్షించును. దేవుడేమో డైరెక్ట్ గా రాడు. దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటాడు? ఏ వ్యక్తి మీదకి వచ్చాడు దేవుడు? అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చింది అక్కడ? కాలేబు తమ్ముడైన ఆ? ఒత్నీయేలు. ఆ. కనజు యొక్క కుమారులకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయులకు నియమించి వారి దేవుడు ఒక మనిషిని వాళ్ళ వరకు అక్కడ లేవనెత్తాడు. ఆ మనిషికి తన జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే అంతకుముందు ఆ మనిషికి జ్ఞానం లేదంటే లేదు. అంతకుముందు ఆ మనిషికి ధైర్యంగా ఆత్మ ఉందంటే లేదు. అంటే ధైర్యం ఎవడుతారంటే దేవుడే ఇస్తారు. దేవుడి దగ్గర ధైర్యంగా ఆత్మ ఉన్న మనిషి దగ్గర పిరికి ఆత్మ. దావీదు అందుకే గొలియాతును చూసి నువ్వే అంతరా అన్నాడు. దావీదు ఏం గొలియాతు అంత లేదు. దావీదు ఎంతో నేర్చుకున్నాడు. గొలియాతు అంటున్నాడు 10 అడుగుల పైన ఉన్నాడు ఆ రోజు. అతను ఎదిరించడానికి ఇతనికి దేవుడు జ్ఞాన వివేకముల ఆత్మను ఇచ్చాడు. మనకి బాడీ ముఖ్యం కాదు, దేవుని యొక్క జ్ఞానము, బ్రెయిన్, ఈ మనసు. ఈ బ్రెయిన్ దేవుని యొక్క జ్ఞానంతో నింపబడితే దేనినైనా మనం ఎదిరించగలం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఇది కింద చూడండి. విడుదల కొరకు పరిశుద్ధాత్మ శక్తి. విడుదల కొరకు పరిశుద్ధాత్మ శక్తిలో మనం చదివిన న్యాయాధిపతులు 3:9 చదివాం కదా. 6:34 చదువు ఒకసారి. 6:34 ప్లస్ 11:29. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. గిద్యోను ఎవరు? పిరికివాడు. గిద్యోను పిరికివాడు. నాకు ఎందుకు వచ్చింది వీళ్ళందరూ కూడా దాక్కుని ఈ రాజులకి ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళు దాడి చేస్తారని భయపడి దాక్కున్నటువంటి వాడి మీదకి గిద్యోను మీదకి దేవుని ఆత్మ వచ్చాడు. దేవునికి స్తోత్రం. వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడు అని పిలుస్తున్నాడు. నేను పిరిగివాడిని, నాకేం వచ్చింది, నాకు ఎందుకు వచ్చిన బాధ ఇదేంటి నాతో ఆటలాడుతున్నావు ప్రభు అని చెప్పి గిద్యోను భయపడితే గిద్యోనికి సూచనలు కూడా చూపించాడు దేవుడు. ఆ సూచనలు ఏంటి అని చదువుకున్న తర్వాత సూచనలు ఏంటంటే, నేను ఒక దూడేస్తాను, గుర్రపు చేస్తాను, వీటి మీద నువ్వు ఆ చుట్టూ మంచు పడాలి, దాని మీద మంచు పడకూడదు. మా తర్వాత దాని మీదే మంచు పడాలి, చుట్టూ మంచు పడకూడదు. ఈ విధంగా దేవుడినే శోధించాడు గిద్యోను. కానీ దేవుడు అతను ఒక మనిషి చెప్పినట్లు దేవుడు చేశాడు. అర్థమైందా నీకు? ఒక మనిషి చెప్పినట్లు దేవుడు చేశాడు. దేవుడు చెప్పినప్పుడు మనిషి విన్నప్పుడు మనిషి చెప్పినా దేవుడు వినాలి. నీ మాట అన్నా నేను వినాలి, లేదా నా మాట అన్నా నువ్వు వినాలి. కానీ ఇక్కడ దేవుడు మనిషి మాట విన్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. మనల్ని మన కొరకు సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అర్థం చేసుకుంటే నీ జీవితం ఈజీ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. చదవండి సార్. చదవము 6:34 చదువు. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు ఊర ఊదినప్పుడు అబీయెజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. చాలు 11:29 చూడండి. 11:29. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా యెహోవా ఆత్మ యెఫ్తా అనేవాడు ఆయన అందరూ కూడా తిరస్కరించారు. యెఫ్తా నువ్వు పనికిమాలినోడివి, నువ్వెందుకు పనికిరావని చెప్పి వెళ్ళగొట్టినటువంటి వాడు యెఫ్తా. యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడు. అటువంటి యెఫ్తాని ప్రజలు తిరస్కరించారు. మరలా ఆ యెఫ్తానే కావాలంటారు. ఎందుకంటే యెఫ్తా మీద ఎవరు? దేవుని ఆత్మ ఉంది. అర్థమవుతుందా? లోకము మనల్ని
తిరస్కరించవచ్చు, కానీ దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎవరైతే మనం తిరస్కరించారో వారే వచ్చి మనల్ని కావాలని అడుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో జరిగింది ప్రాక్టికల్గా. బైబిల్లో నా జీవితంలో మా వాళ్ళందరూ వేసుకోకుండా అనుకున్నప్పుడు నెట్టేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు. మీ దేవుడు చెప్తారు కదా, నీకు ప్రార్థన చేయి, మాకేం జరగబోతున్నా అంటారు ఏదన్నా చేసే ముందు. అలాగే దేవుడు చెప్తున్నాడు. ఇందాక చెప్పాను చూసారా, దేవుడు పేదలు మాట్లాడతాడు, అననీయ సభ్యురాలతో మీరు ఈ పని చేశారని చెప్పాను. అలాగే దేవుడు బయలుపరుస్తాడు. అది ప్రవచనాత్మకమైన పరిచయం. మనం రాబోయే దాంట్లో చూస్తున్నాం. త్వరగా మనం వెళదాం. కింద చూడండి ఒకసారి. సయోను జీవితంలో మరియు నాయకత్వంలో కూడా పరిశుద్ధాత్మ కార్యం గోచరం అవుతుంది, అంటే తెలుస్తుంది. న్యాయాధిపతులు 13:16 మనం చూసినప్పుడు అతడు నాజీరుగా ప్రతిష్ఠించబడ్డాడు మరియు వివిధ సందర్భాలలో పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. అతని అంటే అభిషేకించాడు. పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 13:26 చూడమ్మా. హల్లెలూయా. పదకొండు 11:26 తప్పు, ప్రింటింగ్ తప్పేశారు. ఇశ్రాయేలు హెష్బోనులోను దాని ఊర్లలోను 11:29 చదువులే. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా యోక్తా అయిపోయింది సబ్జెక్ట్. 14 13 వరకే ఉంటుందా? 25 చదువు. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలును మధ్యనున్న మహనెదాములో అతని రేపుటకు మొదలుపెట్టాను. యెహోవా ఆత్మ ఎక్కడ ఎవరు రేపుతుంది? కొన్నిసార్లు సంసోను రేపు. సంసోన్ని రేపు. సంసోనుకి తన బలం తెలియదు. సంసోనుకి ఆవేశం ఎక్కువ ఉండే, కానీ దేవుని ఆత్మ అతను వదిలిపెట్టలేదు. ఇశ్రాయేలు పక్షాన పోరాడడానికి ఒక యోధుడిని నియమించింది, కానీ బలహీనమైన వాళ్ళు అయిపోయారు. కానీ దేవుని ఆత్మ తోడుగా ఉన్నంత వరకు సంసోను ఈ ఫిలిష్తీయుల్ని కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు రాజ్యాల్ని కానీ జయించడానికి దేవుని యొక్క ఆత్మ అతని మీదకి బలంగా వచ్చేది, పని చేసేది. అతను ఓడిపోయినప్పటికీ కూడా అతను ఒకసారి ఓడిపోయాడు, అంటే వేరే విధంగా ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా అతను మరలా దేవుని అడిగాడు, ఒక్కసారి నాకు ఛాన్స్, నేను వీళ్ళందరినీ కూడా నాశనం చేసి నామాన్ని గొప్ప చేస్తున్నప్పుడు దేవుడు అడిగేవాడికి కొలత లేకుండా ఇచ్చేవాడు. హల్లెలూయా. అడిగేవాడికి కొలత లేకుండా ఇచ్చేవాడు, కానీ ఇవ్వనేవాడు కాదు. మనం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి పారిపోవచ్చు, దేవుడు మాట వినకపోవచ్చు, కానీ దేవుడు మనం ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాడు, మనం కాపాడుతూనే ఉంటాడు, మనం అడిగితే ఇస్తూనే ఉంటాడు. అలాగే ఎప్పుడు పెడితే పారిపోవు. అర్థమైందా? దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే సంసోనుని దేవుడు గెలిపించాడు, ఓడిపోవడం. సంసోనుని దేవుడు గెలిపించాడు. తర్వాత మీరు చదువుకోండి ఆ వాక్య భాగాలు. ఏం చేశాడు? 30 మంది ఫిలిష్తీయులను చంపడానికి యెహోవా ఆత్మ అతని పైకి వచ్చాడు. న్యాయాధిపతులు 14 ఉంది. అలాగే గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపేందుకు అతనికి సహాయం చేయడానికి యెహోవా ఆత్మ అతని పైకి వచ్చాడని వ్రాయబడి ఉంది. సంసోను జీవితంలోని అద్భుతమైన శక్తి మరియు విజయం పరిశుద్ధాత్మ వలనే కలిగాయి. ఆ ఆత్మనే రాజైన సౌలు పైకి మరియు రాజైన దావీదు పైకి వచ్చాడు. అయితే సౌలు రాజు దేవుని యొక్క ఆత్మ మాట వినకుండా తన సొంత జ్ఞానం ఉపయోగించాడు, కాబట్టి దేవుని ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయాడు. దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు. అంటే తనలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి కలిగిన ఒబీడియన్స్ స్పిరిట్, విధేయత కలిగినటువంటి ఆత్మ అతనిలో లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు విధేయత లేని వాళ్ళ దగ్గర ఉన్నాడు. విధేయత కలిగిన వాడికి ఒకరి దగ్గరికి వెళ్ళాడు. ఎవరికి వెళ్ళాడు? దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దేవునిని స్తుతించేవాడు, విధేయత కలిగి ఉండేవాడు. పరిశుద్ధాత్మ కార్యములు, వరాలు, అద్భుతాలు ఇవన్నీ కూడా మనం రాబోయే దాంట్లో చూస్తాం. మూడవ చూడండి ఒకసారి. రోజులు మరియు ప్రవక్తలపై పరిశుద్ధాత్మ శక్తి.
రోజులు మరియు ప్రవక్తలపై పరిశుద్ధాత్మ శక్తి. సౌలు ఇశ్రాయేలీయులకు రాజుగా ఎన్నుకోబడినప్పుడు ప్రభు ఆత్మ అతనిపైకి వచ్చాడు. అతడు ప్రవచించాడు. సమూయేలు మొదటి గ్రంథము 10:10 చదవన్నాము. సమూయేలు మొదటి గ్రంథము 10:10. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. అతని మధ్య నుండి ప్రకటన చేస్తున్నాడు. ఎందుకు ప్రకటన చేస్తున్నాడు? అంతకు ముందే గాడిదలు పోయి ఎత్తుకుంటూ వెళ్ళినాడు. దేవుని ఆత్మ లేనివాడు, గాడిదలు ఎక్కడనే కూడా తెలియదు అతనికి. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మతో అభిషేకించబడ్డాడో ప్రవచనం చెప్పడం మొదలుపెట్టాడు. గాడిదలు పోయి వాళ్ళ నాన్న పంపిస్తే ఎత్తుకుంటూ వచ్చినవాడు, దేవుని ఆత్మ లేకుండా బయలుదేరినవాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రవచనం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మనకి ఏమీ లేదనుకుంటా, కానీ దేవుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తే ఎదటి వాళ్ళ విషయాలు కూడా మనం చెప్పగలం. అది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడే. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. తరువాత ఆ ఆత్మని అతనిపైకి వచ్చి యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు. ఆ ఆత్మని పాత నిబంధన ప్రవక్తలకు ప్రవచన ప్రేరేపణను మరియు నడిపింపును ఇవ్వడానికి శక్తినిచ్చాడు. తమ సొంత ఆత్మల ద్వారా మాట్లాడే అబద్ధ ప్రవక్తలకు భిన్నంగా ఆత్మ నింపుదల గల ప్రవక్తలు సత్యాన్ని మాట్లాడతారు. దొంగ ప్రవక్తలు కూడా ఉన్నారు. బిలాము ప్రవక్త ఇశ్రాయేలుని శపించాలని చూశాడు, కానీ కుదరలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ వచ్చి, దేవుని ఆత్మ అతని మీద బలంగా వచ్చినప్పుడు శపించాలనుకున్నవాడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో, మనము దేవుని చిత్తానుసారంగా ఆయన ఆత్మతో నింపబడి ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తే శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము 10:1-7, 10 నుంచి 1-11, 10వ అధ్యాయము 1-10. దావీదు దాన్ని గమనించాడు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అంటాడు. దావీదు ఎప్పుడు మాట్లాడి కూడా యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అంటున్నాడు. చదువు నా మాట. సమూయేలు గ్రంథము 10:1-7. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలా సెలవిచ్చింది. సౌలుని అభిషేకించడానికి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఒక గొడ్రాలు స్త్రీ దేవుని సన్నిధిలో మొరపెడితే, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మొరపెడితే సమూయేలుకి మొదటి ప్రవక్తను ఆ గొడ్రాలైన స్త్రీకి దేవుడు ఇచ్చాడు. ఆ ప్రవక్తని మళ్ళా దేవుని యొక్క ఆత్మతోటి అభిషేకించాడు. ఆ ఆత్మ ద్వారా పలికే మాటలు సౌలుని రాజుగా అభిషేకించమన్నాడు. సౌలు రాజరికాన్ని కోరుకుంటున్నప్పుడు తర్వాత సమూయేలు 2వ గ్రంథం 23:2 చదవండి ఒకసారి. సౌలు కోరుకున్న తర్వాత దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. చదవమ్మా 23:2. అంతటి దావీదు నేను వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేయుదునని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించు. చూడండి, ఇక్కడ దావీదు ఒక రాజు, ఆయనకి సైన్యం ఉంది, ఆయనకి అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధానికి వెంటనే వెళ్ళిపోలేదు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి అడిగి, నేను అక్కడ యుద్ధానికి వెళ్ళనా? ఇంకా రాజు కాబట్టి యుద్ధం చేయాలి, తప్పదని. మన ఈరోజు నాకు కొంతమంది బోధిస్తారు, మనం ఎవరిని కూడా ఏం అనకూడదు, ఏం చేయకూడదు, ఏం మాట్లాడకూడదు అంటారు, కోర్టుకు వెళ్ళకూడదు అంటారు. కానీ కోర్టుకు నియమించింది నియమం బైబిల్లో నుంచే వచ్చింది. అర్థమవుతుందా? మనం ఎవరికైనా అన్యాయంగా వెళ్ళకూడదు, అన్యాయంగా యుద్ధం చేయకూడదు. కానీ తన ప్రజలను కాపాడడానికి ఒక రాజు యొక్క ధర్మం, ఆ ధర్మాన్ని నెరవేర్చడానికి నేను వెళ్ళుదనా అని దేవుణ్ణి అడుగుతున్నాడు.
ఎందుకంటే దావీదుని రాజుగా నియమించిన వాడు ఎవరు? దేవుడు. దావీదుని రాజుగా నియమించిన వాడు దేవుడు కాబట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్లకుండా యుద్ధం చేయడానికి కూడా దావీదుకి ఇష్టము లేదు. గమనించండి, దావీదు దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతారు. మరియు 2వ రాజుల గ్రంథంలో ఆత్మ కార్యం ఎక్కువగా ప్రవక్త అయిన ఏలియాను కేంద్రంగా చేసుకుని జరిగించబడింది. తరచుగా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమవుతూ వచ్చింది. మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం, అదేవిధంగా 8వ వచనం. అందరూ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగుల దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోరములకు ఆజ్ఞాపించుతుందని. చూడండి, ఏలియా దేవుని సేవకుడు, అగ్ని ప్రవక్త, దేవుని దగ్గరికి కొనుగోబడిన వాడు చనిపోకుండా. కానీ అటువంటి ఏలియా దాక్కోవలసి వచ్చింది. అటువంటి ఏలియాకి దాక్కున్నా కూడా దేవుడు ఆహారం ఎవరి ద్వారా పంపించాడు? రాత్రి మాంసం కనపడి వదులుదియా ఆర్థిక ఏళ్ళ పట్టుకుని పీకుని తినేస్తాం. ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే శత్రువు రాజు అయినటువంటి ఆయన నగరంలో ఆహారం సిద్ధపరుస్తుంటే ఆహారాన్ని తీసుకెళ్ళిన కృప రాజులకు దేవుడు ఇచ్చాడు. దేవుడు తీసుకోవడం గమనిస్తున్నారా? దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో దేవుని మాట వింటేమో. ఏలియా దేవుని యొక్క ప్రవక్త, అగ్ని ప్రవక్త, దేవుని మాటకి రోషం కలిగినటువంటి వాడు. కానీ అటువంటి ఏలియా కూడా ఒకసారి మరణ భయంతో భయపడినప్పుడు దేవుడు మరణించవలసిన అవసరం లేదు, నేను ప్రాణాలతోనే నీ శరీరంతో తీసుకుని వెళ్ళిపోతానని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వాళ్ళంటే దేవునికి ఇష్టం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఏలియా జీవితంలో పరిశుద్ధాత్మ కార్యమును చూచిన ఏలియా సేవకుడైన ఎలీషా, ఏలియా దేవునిచే పరలోకానికి తీసుకొని పోబడుతున్నప్పుడు ఏలియాకు కలిగిన ఆత్మలో 2 పాడులు అతనికి కావాలని అడిగాడు. ఉదాహరణకి మోషే సేవకుడు, మోషే పాత నిబంధన గ్రంథంలో సేవ చేసినప్పుడు మోషే లాగా నేను చేస్తున్నప్పుడు జాషువా భయపడ్డాడు, యెహోషువ భయపడ్డాడు. కానీ దేవుడు తన ఆత్మను యెహోషువకి ఇచ్చి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు. అదేవిధంగా దాన్ని బేస్ చేసుకుని ఏలియా అడుగుతున్నాడు ఎలీషా. ఎలీషా ఎవరంటే ఒక రైతు. ఎలీషా ఒక రైతు తన పొలాన్ని సేద్యం చేసుకుంటున్నప్పుడు ఏలియా వచ్చి అతని మీద దుప్పటి వేశాడు. ఆ రోజు దుప్పటి వేయడం అంటే ఈరోజు నా ఖర్చీలు వేస్తున్నారు, కానీ అర్థం ఖర్చీలు కాదు. దుప్పటి వేయమంటే దేవుని యొక్క సేవకుడు వస్త్రం కప్పాడు అంటే దేవుడు నిన్ను సేవకు రమ్మని పిలుస్తున్నాడని అర్థం. చాలా మంది ఖర్చీలు వేసి దీంట్లో అభిషేకం అంటారు, అది ఆ అభిషేకం కాదు, దాని మీనింగ్ అది కాదు. దుప్పటి వేసినంత మాత్రాన, ఖర్చీలు వేసినంత మాత్రాన అది అభిషేకం కాదు. దేవుని సేవ పిలుపు కలిగిన అతని ప్రవక్త అయినటువంటి ఏలియా దుప్పటి ఎవరి మీద పడింది? ఎలీషా మీద పడింది. ఆ దుప్పటితో కొడితే మళ్ళీ 2గా చీలింది. అర్థమవుతుందా? అలాగే దాంట్లో శక్తి లేదు, దేవుని యొక్క సేవకుని యొక్క మాటలో శక్తి ఉన్నది. ఏలియా దేవుడైనా యెహోవా ఎక్కడా అంటాడు అంటే దేవుని ఆత్మచేత నింపబడిన సేవకుని ద్వారా కార్యము జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఎలీషా ఏమడిగాడు? ఏలియా ఆత్మ ఎలీషా పైన నిలిచి ఉండడం గమనించారు. ఏలియా జీవితంలో పరిశుద్ధాత్మ కార్యములు అనేకమైనవి జరిగాయి. దేవుని ప్రజల జీవితాలు రాజులు 2వ గ్రంథము 2:15 చూడండి ఒకసారి. దేవుని ప్రజల జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యం స్పష్టంగా గోచరిస్తుంది, కనబడుతుంది. బైబిల్ అంతటిలో పలు ఉద్దేశాల కొరకు పలు వ్యక్తులపైకి పరిశుద్ధాత్మ వచ్చాడు. ఆ మాట చదవము. రాజుల గ్రంథాలు 2:15 చదువు. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతను చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి. చూడండి, దేవుని యొక్క ఆత్మ ఒక సేవకుని మెచ్చి
ఇంకొక సేవకుడికి. అనగా సేవ ఒక్కడితో ముగిసిపోదు, సేవ ఒక్కడితో అంతమైపోదు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ఒక వ్యక్తిని అభిషేకించి మిగతా వాడిని దూరం పెట్టేవాడు కాదు. ఆయన పరిచర్య కొనసాగుతూనే ఉన్నది. యేసు ప్రభు వారు ఆది అపోస్తలుల మీద ఏ విధంగా పరిశుద్ధాత్మను పంపించాడో మనం మొదట్లో చూసాం. అదేవిధంగా అదే జనరేషన్ టు జనరేషన్ నడుస్తూ ఉంటుంది. దేవుని చేత మనం వాడబడాలని, దేవుని చిత్తానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకుంటే ఏదో ఒక సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి వాళ్ళ మీద ఉన్నటువంటి అభిషేకాన్ని మన మీదకి పంపించి మనల్ని ఆయన రాజ్యం కట్టడానికి ఉపయోగించుకుంటాడు. దేవుని స్తోత్రం. అదేవిధంగా ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకాన్ని ఎలీషా మీదకి దేవుడు రప్పించాడు. హల్లెలూయా. రప్పించి ఎలీషాని వాడుకున్నాడు. అది శిష్యులు చూశారు. దేవుని ప్రజల జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యం స్పష్టంగా, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. మనం వినడానికి ఇష్టపడింది. ముందుగా మన హృదయము యేసు ప్రభువు ప్రకటన నేను తలుపున దేవుడు తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని చెప్పండి వచ్చారా స్వరం తీసుకుని ఎడరా నేను వాడితో కూడా వాడు నాతో కూడా అనగా ఫస్ట్ యేసు ప్రభువు మన దగ్గరికి వస్తారు, తర్వాత మన యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. పరలోక రాజ్యంలో ఆయనతో మనం ముందు చేసుకోవడానికి. కిందకి వెళ్దాం త్వరగా. ఎహెజ్కేలు 11వ అధ్యాయం 5-12 చూడండి ఒకసారి. బైబిల్ అంతటిలో పలు ఉద్దేశాల కొరకు పలు వ్యక్తులపైకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. దిన వృత్తాంతములు 2వ గ్రంథము 15:1-7, 12-18, 20-1-22, 20 అధ్యాయం 1-23, 24-20. నెహెమ్యా గ్రంథము నెహెమ్యా 9:30 మోషే కాలంలో వారికి ఉపదేశించడానికి దేవుడు ఆత్మనిచ్చాడని లేవీయులు ఇశ్రాయేలులకు జ్ఞాపకం చేశారు. చదవండి ఎహెజ్కేలు గ్రంథము 11:5. ప్రవచనాత్మకంగా ఉచ్చరించడానికి దేవుని ఆత్మ ప్రవక్త పైకి వచ్చాడు. ఎహెజ్కేలు 2:2 చదవండి. 11:5 అంతట యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు ఈ మాట వారికి తెలియజేయుము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఇశ్రాయేలీయులారా, మీరు ఇలాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, వారు ఎవరో ఏదో ఆలోచించుకుంటున్నారు, కానీ దేవుడు ముందుగానే ఎహెజ్కేలుకి తెలియజేశాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి సేవకుడికి, సేవకురాలికి దేవుడు బయలుపరిచే విషయాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. త్వరగా ఏవేలు ప్రవచనం మరి కొత్త నిబంధనలో దాన్ని నెరవేర్పు. చూడండి, ఈ ఎహెజ్కేలు 2:2 చదవము ఒకసారి. ఆయన నాతో మాట్లాడినప్పుడు చూడండి, దేవుడు ఒక మనుషునితో మాట్లాడుతున్నాడు. చదువు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. మనం ఎవరు నిలబెడతారు? లోకంలో మనం పడిపోవచ్చు, లోకులు మనల్ని కాకులాగా పీడించవచ్చు, కానీ దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ ఉదాంతాలన్నింటిలో ప్రవచనము ఇవ్వడానికి పరిశుద్ధాత్మ మనుషులపైకి రావడం లేక వారిని నింపడం కనిపిస్తుంది. ఈ సంఘటన మనం విన్న సంఘటనలు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని అభిషేకించి వాళ్ళలోకి వచ్చి వాళ్ళని బలవంతులుగా తీర్చిదిద్దారు. మనకు శరీర సంబంధంగా బలహీనులము, కొన్నిసార్లు ఆలోచన సంబంధంగా బలహీనులము, కానీ మనల్ని బలవంతులుగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తలు అత్యున్నతుడైన దేవునికి విశ్వాస పాత్రమైన పరిచర్య చెయ్యడానికి ప్రత్యక్షతను, ప్రేరణను, నడిపింపును, బలాన్ని మరియు పురికొల్పులను పొందారు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకున్నారు. దేవుని యొక్క ఆత్మ చేత నిలవబడ్డారు. అంతే సొంతంగా నిలబడలేదు. అంతటి ప్రవక్త, అగ్ని ప్రవక్తమైన ఏరియా కూడా ఏమైపోయాడు? యెజ్బేలుకిను భయపడి నేను చచ్చిపోతానని చెప్పాను. ప్రభా, నాకు ఎందుకు వచ్చిన పరిచయం ఇది, నేను చచ్చిపోతాను, నన్ను చంపేయాలి. అర్థమవుతుందా?
మానవ సంబంధమైన ఆలోచన విధానం వేరు, దైవ సంబంధమైన. ఏలియా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఏలియా వర్షాలు రప్పించాడు. ఏలియా చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. కానీ చివరికి తన ప్రాణాన్ని కోసం చూసుకుని నేను చచ్చిపోతాను అనే రాజునికి బలహీనమైనటువంటి వారి దురాత్మను బట్టి వాళ్ళు భయపడ్డారు. మన జీవితాల్లో కొన్నిసార్లు మనం భయపడడానికి సాధారణ ప్రయత్నించినప్పుడు దేవుని ఆత్మతో నింపబడి ఉంటే మనం భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. చూడండి ఏవేలు ప్రవచనం మరియు క్రొత్త నిబంధనలో దాని నెరవేర్పు. దేవుడు తన ఆత్మను తన ప్రజలపై కుమ్మరించబోయే దినమును గురించి, అనగా రాబోయే యెహోవా దినమును గురించి మరియు ఆయన నామమును ప్రార్థన చేసే వారందరూ రక్షించబడతారని ఏవేలు ప్రవచించాడు అని మనం తెలుసు. చదువున మాకు ఏవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఎవరి మీద కుమ్మరిస్తున్నాడు దేవుడు? సర్వజనుల మీద. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళ మీద దేవుని ఆత్మ వస్తాడు. అడిగేవాడికి కొలత లేకుండా ఆత్మనిస్తాడు దేవుడు. కొలత లేదు. నీకు ఇంతే ఇస్తా, నీకు కొన్ని వరాలే ఇస్తా, నీకు కొంత మట్టికే ఇస్తా, నేను ఇంతే ఆశీర్వదిస్తా, నేను ఈ ఊరిలోనే ఉంచుతా, నీ సరిహద్దులను విశాలపరచును అంటా దేవుడు. నీ సరిహద్దులను విశాలపరుస్తాను, నీ కొలత లేకుండా ఆత్మనిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి అపోస్తల కార్యములు 2:17. అపోస్తల కార్యములు 2:17 చూడండి ఒకసారి. చదువు మార్పు చదువు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. చూడండి ఏవేలు ఎప్పుడు పాత నిబంధన, ఈ కొత్త నిబంధనలు ఎప్పుడేమంటున్నాడు? ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించుదును. దేవుడికి తారతమ్యం లేదు. విచ్ కలర్ యు ఆర్, విచ్ కంట్రీ యు ఆర్, విచ్ ట్రైబ్ బిలాంగ్స్ టు యు. నువ్వు ఎవరైనా సరే దేవునికి తారతమ్యం. ఎందుకంటే మనమందరం దేవుని స్వరూపము, దేవుని పోలిక చూపులో ఉన్నాం. మనుషులందరి మీద అంటున్నాడు. ఎవరి మీద? అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. చదువు మాటలు చదవగలరు. మీ కుమారులను ప్రత్యేకంగా ద యంగ్ జనరేషన్ చదువు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఎక్కడ చెప్పండి? అపోస్తల కార్యంలో 2:15-21. పెంతెకోస్తు దినాన జరిగిన దాన్ని వివరిస్తూ పేతురు పాత నిబంధనను ఎత్తి చూపించాడు. అంత్య దినాల్లో మానవాళి దేవుని శక్తిని గుర్తించడానికి దేవుడు ఒక ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. ఆయన ఆత్మను కుమ్మరించడం ద్వారా మనుషులను ప్రేరేపించి, మనుషులను ఆత్మతో అభిషేకించి, ఆయన ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి, ఈ లోకంలోని వాటినన్నింటినీ కూడా చూపించి, లోకంలో ఏం జరగబోతుంది, ఆయన జీవిత విధానం ఏమిటి, వాళ్ళ జీవితాల్లో జరగబోయేవన్నీ కూడా తెలియజేయడానికి దేవుడు ఒక ప్రవర్తనలను యవనస్తులను యవనరాండ్రులను తయారు చేయడానికి, అడిగిన వారికి కొలత లేకుండా దేవుడు తన ఆత్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇది త్వరగా పెడదాం. నోట్స్ గారిని చదువుకోండి. డి చూడండి. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుట. యేసు తన ఆరోహణానికి ముందు పరిశుద్ధాత్మ శక్తిని పొందేంత వరకు యెరూషలేములో నిలిచి ఉండమని తన శిష్యులతో చెప్పాడు. ఎందుచేతనంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుంటే వారికి ఇవ్వబడిన గొప్ప పనిని కొనసాగించడం అసాధ్యం. అపోస్తల కార్యములు 1:5-8. అపోస్తల కార్యాలు 1:5-8 చదవండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారని. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలము ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా ఆయన
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుటకు మీ పని కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు వాడు ప్రార్థనలో కనిపెట్టడం వారి పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు బలమైన సాక్షులుగా మారారు. అపోస్తుల కార్యము 2. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని యేవేలులో ప్రకటించిన ప్రవచనానికి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17-21 నెరవేరుగా ఉన్నది. సందేశం ఏమిటంటే దేవుడు సర్వ శరీరులపై తన ఆత్మను కుమ్మరిస్తాడన్న దాని గురించినది. అపోస్తుల కార్యంలో శరీరులు అన్న మాటకు సాక్స్ అన్న పదము రాయబడింది. అది మానవ జాతినంతటిని సర్వ శరీరుల మీద ఆత్మ కృంభరింపు గౌరవించబడిన సమాజానికి చెందిన ప్రతి ఒక్కరిని గురించి సూచిస్తుంది. ఇదంతా శిష్యత్వం గల జీవితం జీవించడానికి మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని ప్రజలు పొందే శక్తిని గుర్చినది. పెంతెకొస్తు దినాన యేసు శిష్యుల జీవితాలలో మరియు పరిచర్యలలో పరిశుద్ధాత్మ కృంభరింపు యొక్క ఫలితం ఏమిటి? వాళ్ళు దేవుని యొక్క ఆత్మ నడిపింపులు కొనసాగినప్పుడు అపోస్తలులు వారిలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని ప్రదర్శించడం ద్వారా ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు. పరిశుద్ధాత్మను పొందుకున్నాం, నేను మాత్రమే బాగుపడాలని వాడు అనుకోలేదు. ఆ శక్తిని వాడు అనేకులకు ఇవ్వడానికి పంచుకోవడానికి. ఉదాహరణకి మనం బాగున్నాం, మనం దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాం, దేవుని చిత్రంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన పక్కింటి వారికి చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన ఆత్మతోటి వాళ్ళ జీవితాలలో మనం వెలుగు నింపడానికి ప్రయత్నము చేయాలి. మనం మాత్రమే పొంది, మనం మాత్రమే అనుభవించి దేవుని చిత్తానుసారంగా జీవించకుండా మనం మాత్రం అది పొందుకుంటే యేసు ప్రభువు ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక యజమానుడు దూరదేశం వెళ్తూ కొన్ని దినాలు ఇచ్చాడంట. ఒకడు ఏం చేశాడంటే పాతి పెట్టాడు, ఇంకొకటి ఏం చేశాడు దాన్ని రెట్టింపు చేశాడు. ఆ రెట్టింపు చేసిన వాడుతా అన్నాడు, నువ్వు ఇంకా బాగుపడన్నాడు. ఈ పాతి పెట్టిన వాడుతా అన్నాడు, నీకు ఇవ్వబడినటువంటి కృపావరాన్ని ఏం చేసావు, నువ్వు పాతి పెట్టావు, ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా కూడా నాకు డబ్బులు వచ్చాయని చెప్పి మాట్లాడారు. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వరాలను, దేవుడు మనం అభిషేకించినటువంటి జీవితాన్ని ఇతరులతో మనం పంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింద చూడండి, అపోస్తలులు వారిలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని ప్రదర్శించడం ద్వారా ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు. 2వ పేరాలో వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో ఎడతెగక దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ ఉండగా శిష్యుల సంఖ్య బహుగా విస్తరించబడింది. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద చూస్తే మనం అపోస్తల కార్యములు 8:6-15. హల్లెలూయా. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున, చూడండి, దేవుడు పేతురు ద్వారా ఏం చేశాడు? అద్భుత కార్యాలు చేశాడు. అంతకుముందు అక్కడ ఒక దొంగడు ఉన్నాడు, గాబీ సీమోను ఉన్నాడు. కింద చదవము, పేతురు మరియు యోహాను సమరయుల కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా పరిచర్య కొరకు పరిశుద్ధాత్మను పొందారు. మీరు ఉదాహరణకి ఈ వాక్యం విన్నారు, ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ నడిపించుకుని ఉన్నారు. మేము విన్నారే మాకు చాలని ఊరుకోకూడదు. దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అదేవిధంగా మీ తోటి వాళ్ళను కూడా ప్రేమించమంటున్నాడు. ప్రేమని లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడతాడు, దేవుని సంబంధమైనటువంటి ప్రేమ. నిజంగా మీకు దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుడిని మీరు నిజంగా ప్రేమిస్తే, దేవుని చిత్తానుసారంగా జీవించాలని మీరు అనుకుంటే ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని అనేకులకు మీరు పంచాలి. మీకు ఇవ్వబడినటువంటి కృపావరాలను అనేకులకు పంచాలి. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఆ రోజులు ఏమైందంటే చంపడానికి ప్రయత్నించారు శిష్యులు ఉన్నటువంటి వాళ్ళందరూ. ఆ చంపడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఏం చేసినట్టు స్పీడ్ చేశారు, అంటే అనేక ప్రాంతాలకు పంపించారు. ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యం లేదు. ఆ ప్రాంతానికి ఫిలిప్పు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేక మంది రక్షించబడ్డారు. అంటే ఫిలిప్పు పొందుకున్నటువంటి దేవుని ఆత్మను వెళ్ళి అనేక మందికి పంచాడు. హల్లెలూయా. అదేవిధంగా తర్వాత పేతురు యోహాను వెళ్ళినప్పుడు అక్కడ
గొప్ప రివైవల్ వచ్చింది. చూడండి కింద అపోస్తుల కార్యం 8:6-15 చదివాం కదా. దాని కింద పేదలు పేతురు మరియు యోహాను సమరల కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా పరిచర్య కొరకు పరిశుద్ధాత్మను పొందారు. సమరయులు అంటే యూదులకు పడదు. సమరయులు అంటే యూదులకు పడదు. సమరులంతా పాపులు, మేమే పరిశుద్ధులు అనుకుంటారు యూదులు. కానీ దేవుడు ఏమన్నాడంటే అందరి మీద, దేవుడు అందరి మీద ఆత్మను పంపిస్తాను. దానికి ఉదాహరణ యూదులు సమరయుల్ని ప్రేమించరు, కానీ దేవుడు సమరయుల్ని ప్రేమిస్తాడు. మనకు తేడా ఉంటుంది. మనం వ్యత్యాసంగా ఆలోచిస్తాం, కానీ దేవుడు అలా ఆలోచించాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కింద చూడండి, పేతురు కొర్నేలి అతని కుటుంబం మరియు స్నేహితులకు ప్రసంగించినప్పుడు పెంతెకోస్తు దినాన ప్రథమ శిష్యుల మీదకి వచ్చినట్లే పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చాడు. ఈ కొర్నేలి అనేటువంటి వాడు అన్యుడు, యూదుడు కాదు. రోమయులకు సంబంధించినటువంటి సామ్రాజ్యంలో పనిచేసేవాడు ఆయన. ఒక శతాధిపతి, ఒక మిలిటరీ సైన్యానికి, అంటే శతం అంటే 100 మంది సైనికులకు ఒక కమాండర్ అనుకోండి. ఈ కమాండరుకి దేవుడు తెలియదు. ఎల్లప్పుడూ మరి దేవుని ఎందుకు భయభక్తులు, ఆకాశం అందరి దేవుని కలిగిన అంటే దేవుడు ఆకాశంలో ఉన్నాడని తెలుసు. అది ఏ దేవుడో తెలియదు, కానీ ఇతడు చేసేటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. పేతురు అనుకుంటున్నాడు యేసుప్రభు మాకే దేవుడు, హిందువులకు మాత్రమే దేవుడు అనుకుంటున్నాడు. కానీ పేతురుతో మాట్లాడాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళి పలానా చోట ఒక అతను ఉన్నాడు, అతను ప్రార్థన చేస్తున్నాడు, అతని ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళని ఆత్మను పొందుకున్నాడు. దానికి మీరు నేను యూదుని నేను ఇంకెళ్తాను, నా వల్ల కాదు. చతుష్పాద జంతువులను చూపించాడు, నా వల్ల కాదు. కానీ దేవుడు మాట్లాడాడు. దేవుడు అందరినీ పరిశుద్ధపరచడానికి, అందరినీ రక్షించడానికి, అందరి జీవితాలను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఒక యూదుల్లో లేదా ఇంకొక దేశాల్లో లేదా అమెరికాలో ఆస్ట్రేలియాలో బాగు చేయడం రాగా, ప్రపంచం మీద ఉన్న ప్రతి దేశాన్ని, అనగా ఆ దేశంలో ఉన్న ప్రజలను రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కింద చూడండి 19:2 చూడండి. గర్భంగా వెళ్తున్నా నేను, తర్వాత మీరు చదువుకోండి. 19:2 చూడండి. అపోస్తల కార్యములు 19:2. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులను కలిసినప్పుడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. వాళ్ళకి ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే వాళ్ళకి చదవండి మాట. చదవండి సార్. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి. చూడండి, ఈరోజు నా సంఘాలు, చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఏదో నిర్జీవంగా రావడం, ఆదివారం చర్చికి రావడం, ఏదో కాసేపు నిలబడి 2 పాటలు పాడడం, పాస్టర్ గారు చెప్పినట్టు వెళ్ళిపోవడం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, తన వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే దాని గురించి అర్థం చేసుకోలేక చాలామంది ఉంటూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. బ్రేక్ కావాలా? అదే ఇది క్లోజ్ చేసిన తర్వాత నేను బ్రేక్ ఇస్తాను. వేడుదలే. ఓకే, ఇంకా 2 పేరాలు చూద్దాం సార్. కింద చదువమ్మా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం చూడము ఒకసారి. 1, 2, 4 మరియు 8 మరియు 19లో లోకావృతాంతంగా నిజంగా యేసు శిష్యులకు ఉన్న పరిచయ నిమిత్తం ఆత్మశక్తి అవసరమని తెలియజేస్తున్నది. లోకాలను బట్టి చూస్తే పౌలు వారి దగ్గరకు వెళ్ళి 3 సంవత్సరాలు వారికి బోధించేంత వరకు ఎఫెసులో ఉన్న ఈ విశ్వాసులు ఎవరి దగ్గరకు కూడా వెళ్ళలేదు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసుకుని ఆ శక్తిని అనుభవించే వరకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఈ శిష్యులు నూతన ఉద్యమంలో భాగంగా లేరు. అయితే మరియు ఆత్మశక్తితో చొరవ తీసుకునే అనుభవం లేదు. పౌలు ఎఫెసుకు రావడం అనేది మిషనరీ, అంటే దేవుని యొక్క ప్రేరేపణ, ప్రేషిత పరిచర్య. చరిత్రలో మరో నిష్కర్షతో కూడా ఉద్యమంగా ఉండింది. అంత్యమ తర్వాత ఎఫెసు పట్టణం అన్యజనుల పరిచర్య కోసం ఒక కొత్త కేంద్రంగా మారబోతున్నది. మరియు 12 మంది శిష్యులు ఎఫెసు సంఘంలో కేంద్రమైన వ్యక్తులుగా ఉండబోతున్నారు. ఎఫెసు అనే పట్టణంలో దేవుని సువార్త లేదు. అదంతా కూడా
విగ్రహాలతోటి రకరకాలైనటువంటి దేవతలతోటి దేవుడితో నిండిపోయినటువంటి పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళను ప్రేరేపించాడు. కింద చూడండి, పౌలు ఎఫెసు సంఘానికి పత్రిక రాస్తూ ఆత్మపూర్ణులై ఉండడు అంటున్నాడు. ఎఫెసు రాసిన పత్రిక 5:18, అదేవిధంగా ఎఫెసు 3:16, ఎఫెసు 3:18. ఎందుకంటే దేవుని శక్తి మనం ఊహించిన దానికంటే మించినది. మనం అనుకుంటాము, నేను ఎంతవరకే చదువుకున్నాను, నా పరిధి ఇదే అనుకుంటాం, లేక నేను ఈ ఊళ్ళోనే పుట్టాను, నా ఊరికి నా పరిధి అనుకుంటాం. కానీ నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీ పరిధిని పెంచుతాడు, నీ స్థితిని మెరుగుపరుస్తాడు, నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందుకోవాలనుకుంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ అభిషేకం వరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆలోచన చేయండి, పరిశుద్ధాత్మను గురించి మనకున్న జ్ఞానం ఎంత, పరిశుద్ధాత్మ మనకు ఏమై ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఇంతవరకు ఉన్నాడు చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే దేవుని యొక్క ఆత్మ. ఆయన కూడా దేవుడు. పరిశుద్ధాత్మ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఆ రోజుల్లో మనం అవుట్లైన్ చెప్తున్నాం. యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత అనాథులుగా ఉండే మిమ్మల్ని అనాథులుగా విడువను అన్నారు. అనాథులుగా విడువను, మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తామన్నారు. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించేవారు. కుంగిన సమయం, బలహీన సమయం, బాధపడే సమయం, ఎవరో మనల్ని అకారణంగా తిట్టారు, బాధ వస్తుంది. కానీ దేవుడు బాధపడితే ఆదరిస్తారు. మన తల్లిదండ్రులు వచ్చి భుజం తప్పి ఏ విధంగా మనల్ని ఆదరిస్తారు. పర్లేదు ఏం కాదు, దేవుడు ఉన్నాడని మనం ఆదరిస్తారు. అలాగే ఇన్సైడ్ ద హోలీ స్పిరిట్ ఇస్ కంఫర్ట్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. వెంటనే మర్చిపోయేలాగా చేస్తాడు. ఆ విషయాన్ని మన మనసులో నుంచి తీసివేస్తాడు. హల్లెలూయా. చిన్న బ్రేక్ తీసుకోండి. తర్వాత మన బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. పాటలు విన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏం చేసి